లిక్కర్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద కేసు పెట్టినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి తీవ్రంగా విరుచుకుపడ్డాడు వాళ్ళ అబ్బాయి మోహిత్ రెడ్డి. దాంతో అతన్ని కూడా ఆ కేసులో ఇరికించినటువంటి నేపథ్యంలో అతని మీద ఇరికించారన్నట్టు సుప్రీంకోర్టు కూడా నమ్మడంతో ఇప్పుడు చివరికి అతన్ని అరెస్ట్ చేయొద్దని పదే పదే ఆదేశాలు ఇస్తోంది. తాజాగా మద్యం అక్రమ కేసులో తిరిగినట్టు వైఎస్ఆర్సీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు సుప్రీంకోర్టు నిరవధికంగా పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ఆయనకి ఇచ్చిన మధ్యంతర ముందస్తు బెయిల్ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఈ కేసులో అదనపు కౌంటర్ దాఖలు చేయాలనుకుంటే చేయొచ్చు అంటూ సిఐడి సిట్కి 2 నెలల గడువు ఇచ్చింది. ఆ తర్వాత అదనపు కౌంటర్కి సమాధానం ఇచ్చేందుకు మోహిత్కి 1 నెల రోజులు సమయం ఇచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు విచారణ సందర్భంలో ప్రాసిక్యూషన్ తీరును సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్రంగా తప్పుపట్టింది. మోహిత్ ముందస్తు బెయిల్ వ్యవహారం మీద కౌంటర్ దాఖలు చేయడానికి ఇప్పటికే నెలల తరబడి సమయం తీసుకున్న ప్రాసిక్యూషన్ ఇప్పుడు అదనంగా మరో 2 నెలల సమయం కోరడం మీద అసహనం వ్యక్తం చేసింది. కౌంటర్ దాఖలు చేసిన తర్వాత కూడా ఇంకా పరిశీలించాల్సిన అంశాలు ఉన్నాయని చెప్పడం విచారణని ఉద్దేశపూర్వకంగా జాప్యం చేయడానికి మండిపడింది. మైదానంలో క్రీడాకారుడు ఎలాగైతే ఆటను సాగదీయాలని చూస్తాడో ఇక్కడ ప్రాసిక్యూషన్ కూడా అదే పద్ధతిని అనుసరిస్తోంది అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. కేవలం విచారణ కాలయాపన చేసేందుకు ప్రాసిక్యూషన్ పదే పదే వాయిదాల సమయం కోరుతోందని ధర్మాసనం తేల్చి చెప్పింది. మద్యం కేసులో 39 నిందితులుగా ఉన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో గత ఏడాది పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేస్తూ గత ఏడాది అక్టోబర్ 7న తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ మోహిత్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం మీద విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం మోహిత్ రెడ్డికి మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ అక్టోబర్ 10న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మోహిత్ ముందస్తు బెయిల్పై కౌంటర్ దాఖలు చేయాలని సిఐడి సిట్ని ఆదేశించింది. తదుపరి విచారణ గత ఏడాది డిసెంబర్ 1కి వాయిదా వేసింది. ఆ రోజున కేసు విచారణకు కౌంటర్ దాఖలకు సిట్ మరో 1 నెల రోజులు సమయం కోరింది. దీంతో సుప్రీంకోర్టు కేసు విచారణ జనవరి 19కి వాయిదా వేసింది. తాజాగా సోమవారం వ్యాజ్యంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయడానికి సిట్ మరో 2 నెలల సమయం కోరడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో మోహిత్ రెడ్డికి మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు పొడిగించింది. సిట్ కోరినట్లు కౌంటర్ దాఖలకు 2 నెలల సమయం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.